హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో ఒక ఉద్యమం తీవ్ర స్థాయిలో సాగుతున్న సంగతి ఇక మన పచ్చపత్రికలు రాస్తే తప్ప తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం కదా. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రేషన్ వ్యాన్లను రెడీ చేసి ఇంటింటికి తీసుకెళ్లి రేషన్ బియ్యాన్ని పంచే పథకాన్ని ఎంత అద్భుతంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిజైన్ చేసిండో చూసినాం కదా. దాన్ని ఇంకా సీజ్ ద ఆటో అని చెప్పి మన నాదెండ్ల మనోహర్ పిలుపునివ్వడం, ఇంకా దాని మీద రేషన్ షాపుల్లోకి డీలర్ల దగ్గరికి వెళ్ళి ఇంకా రేపు మనం కార్డులు చెప్పులు అన్నీ క్యూలో పెట్టి ఇంకా బొచ్చ పట్టుకొని అడుక్కునే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇది ఒక గొప్ప సంస్కరణ మార్పు అని చెప్పి మనం మాట్లాడుకోవాలన్నమాట. ఈ సందర్భంగా ఒక కొటేషన్ ఏంటంటే, ది ఒపీనియన్ ఆఫ్ 10,000 men ఈజ్ ఆఫ్ నో వాల్యూ ఇఫ్ నన్ ఆఫ్ దెమ్ నోస్ ఎనీథింగ్ అబౌట్ ద సబ్జెక్ట్. సో 10,000 మంది ఇట్లా రోడ్డెక్కి ఉద్యమం చేస్తూ ఉంటే ప్రభుత్వం వైపు నుంచి ఏమాత్రం స్పందన లేకపోతే ఇంకా ప్రజాభిప్రాయానికి విలువ ఎక్కడా అన్నది ఒక గ్రేట్ ఆథర్ రాసిన డైలాగ్ అనమాట. ఈరోజు మొత్తం 10,000 మంది కుటుంబాలు ఆ ఆటో డ్రైవర్ల మొత్తం రోడ్డు ఎక్కి ఇట్లా సమ్మె చేస్తూ ఉంటే కనీసం వాళ్ళ వైపుకు తిరిగి చూడకుండా ఇష్టారీతిని చేసుకుంటారు. రేపు 1 తారీఖు నుంచి ఇక రేషన్ షాపుల్లోకి బియ్యాన్ని తరలిస్తాం, అందరూ వచ్చి డీలర్ల దగ్గర చేతులు కట్టుకొని బియ్యం కొనుక్కొని పోండి, వృద్ధులు వికలాంగులు దివ్యాంగులు ఎవరైనా ఉంటే వాళ్ళకేమో డైరెక్ట్గా ఇంటికి తీసుకెళ్ళి ఇస్తామని చెప్పి నాదెండ్ల మనోహర్ గారు ప్రకటించారు కదా. అసలు వీళ్ళ వాదన ఏంది ఒకసారి వింటే కదా తెలిసేది. పేదల ఇంటికి బియ్యం తీసుకెళ్తే అనాగరికమా? 9,260 MDUల్లో 288 కేసులుంటే డీలర్లపై 6,000 కేసులు లేవా? బియ్యం పక్కదారి పడుతున్నాయని చంద్రబాబు ఈ పోస్ట్ మిషన్లు తేలేదా? దొంగ చేతికి తాళాలు ఇచ్చేందుకు మమ్మల్ని బలిపశువులను చేస్తారా? కూటమి పార్టీలు వెన్నుపోటు ఏ రకంగానైనా పొడవగలరని నిరూపించారు. వాలంటీర్లను నమ్మించి దెబ్బకొట్టారు, మమ్మల్ని వంచి ముంచేశారు. మాకు న్యాయంగా రావాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయండి. 1వ తేదీ నుంచి రేషన్ దుకాణాల దగ్గర ప్రజలు తిరుగుబాటు చూడక తప్పదు. విజయవాడ ధర్నా చౌక్ 2వ రోజు ధర్నాలో రేషన్ వాహనాల డ్రైవర్ల ధర్మాగ్రహం. సో మొత్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక ఏం చేసిండు అన్నది ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. వాలంటీర్ వ్యవస్థ, విలేజ్ సెక్రటరీల వ్యవస్థ అంటే చాలా తక్కువ డబ్బు ఇవే ఉద్యోగాలను ప్రభుత్వ రంగంలో కల్పించి ఇవ్వాలంటే ఖజానాకు భారం అని చెప్పి ఆ డబ్బులతోనే చాలా తక్కువ అమౌంట్తో ఇవన్నీ డిజైన్ చేసి గడప గడపకు సంక్షేమాన్ని అభివృద్ధిని అన్నీ తీసుకెళ్తేనేమో దాన్ని సైకోపాలన అన్నాం అని ప్రచారం చేసినాం. ఇప్పుడు మనం చేస్తున్నది ఏంది? ఈ వాలంటీర్ వ్యవస్థ పేరుతో, ఈ ఆటో డ్రైవర్లను రిమూవ్ చేసిన పేరుతో మొత్తంగా ఒక 3 లక్షల మంది కుటుంబాల పొట్టగొట్టి మనమేమో సినిమా చూస్తూ ఉన్నాం. మహానాడులనేమో ఫ్యాక్షనిజాన్ని నిర్మూలించినాం, రౌడీజాన్ని నిర్మూలించినాం, అభివృద్ధిని కళ్ళకు చూపించినాం, తెలుగు ప్రజలను ప్రపంచపటంలో పెట్టినాం. ఇట్లాంటి దిక్కుమాలిన డైలాగులు చెప్తా ఉంటే ఇక్కడ రాష్ట్రంలో ఇట్లాంటి సీన్స్ క్రియేట్ అవుతూ ఉన్నాయి. ఒకవైపు స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఉద్యోగులు కార్మికులు రోడ్డెక్కి ఆందోళన చేస్తూ ఉంటే వాటి గురించి ఎవడు వార్త రాయడు, వాటి గురించి ఎవడు చూపియాడు, వాటి గురించి ఈ ప్రభుత్వం దిగొచ్చి కనీసం చర్చలు జరపదు. ఇన్ని దుర్మార్గాలు జరుగుతూ ఉంటే నిన్నటికి నిన్న మన కులపత్రికలోనే ఒక వార్త వచ్చింది. 10వ తరగతిలో ఇంచుమించు 11,000 మంది జాతకాలు, పిల్లల జాతకాలు దిక్కుమాలిన అంటే ఈ ఏమంటారు ఈ టీచర్ల నిర్వాహకం వల్ల 11,000 మంది జాతకాలు మారిపోయినాయి. రీకౌంటింగ్లో పునర్మూల్యాంకనంలో చాలామంది పాస్ అయ్యారు. విద్యా వ్యవస్థ మన ఆధ్వర్యంలో పనిచేస్తున్న విద్యా వ్యవస్థలో ఇట్లాంటి దిక్కుమాలిన విషయాలన్నీ వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇది మన పాలన. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.